దేవుని వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ నా వైపు చూస్తూ వినాలని, ఇక బైబిల్లో నోట్సులు ఇంతగా విలేకరుల మాదిరి ప్రయాసలు వద్దని ప్రశాంతంగా వినమని అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఒక మంచి స్తోత్రం చెబుదామండి. దేవుడు ఒక దైవజనుడితో మాట్లాడుతున్నమాట. ఒక సేవకుడిని ఉద్దేశించి దేవుడు, నరపుత్రుడా, నా కుమారుడా, ఓ సేవకుడా అని పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు సిద్ధముగా ఉండము, నీతో కలిసిన సమూహమును సిద్ధపరచుము, నీవు వారికి కావలి అయి ఉండము అని మాట్లాడారు. దేవుని బిడ్డలారా, మీలో మీరు మాట్లాడుకోవటం కానీ, సెల్ ఫోన్లు మోగనివ్వడం కానీ, తల వంచి రాసుకోవటం కానీ సంపూర్ణ నిషేధం. మీ తలలో పైకెత్తి దేవుని వాక్యాన్ని వింటూ ఏకీభవించండి. ఈ సందర్భం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది తగిన సభ సమయం కాదు. కానీ ఒక మాట చెప్పాలంటే, గోగు మాగోగు యుద్ధము జరుగుతున్న నేపథ్యములో దేవుడు తన సేవకుని హెచ్చరిస్తున్న సందర్భం అది. గోగు మాగోగు యుద్ధం అంటే బైబిల్ ప్రవచనాల సరళి తెలిసిన వారందరికీ తెలుసు. కానీ క్రొత్త వారి కోసం రష్యా ఇజ్రాయేలు దేశం మీదికి ఒంటికాలితో యుద్ధానికి లేచే టెంపరితనం ఉంది, చూసావు? దాన్ని గోగు మాగోగు యుద్ధం అంటారు. సమకాలీన ప్రపంచ పరిస్థితులను పరిశీలిస్తున్న క్రైస్తవ సేవకులకు, మేధావులకు, పరిశీలకులకు ఖచ్చితంగా తెలుసు ఇది సరిగ్గా ఆ మూమెంట్ ఇప్పుడు జరుగుతుందని. మీరు గమనిస్తే మా చిన్నప్పుడు ఒక దైవజనుడు అన్నారు, మా చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది ఆ మాట. ఒక చేతిలో బైబిల్, ఒక చేతిలో న్యూస్ పేపర్ పట్టుకొని చదువురా, బైబిల్ దమ్మెంటో నీకు తెలుసుద్ది అన్నాడు. నాకు ఆ స్టేట్మెంట్ ఇప్పటికీ మైండ్లో ఉంది. అంటే న్యూస్ పేపర్ అంటే వెనకాల బొమ్మలు చూసే బ్యాచ్ పడిది కాదు, ఆడు వేరే, ఆడు తేడా. ప్రపంచ వార్తలను మనకు అందించే ఒక పేజీ ఉంటుంది కదా. ఇక్కడ వీధిలో టెలగదు, ఇక్కడ గోతులు పడ్డాయి, ఒకటి నీటిలో బురద ఉంది, ఈ వార్తలు కాదు. ప్రపంచ వార్తలను ఒక కన్నేసి ఉంచితే ఈ బైబిల్ యొక్క దమ్మేంటో, సత్తా ఏంటో మనకు అర్థమైంది. వేల సంవత్సరాల క్రితం ఏమేమి ఎప్పుడు ఎలా జరుగుతాయని చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్గా అక్షరాల అలా నెరవేరటాన్ని చూసి ప్రపంచం ఈ రోజున ఆశ్చర్యపోతుంది. వాటి జోలికి పోకుండా ఒక్క మాట అన్నాను, గోగు మాగోగు యుద్ధం నేపథ్యంలో. ఇంకా చెప్పాలంటే గత 2000 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనట్టుగా ఈ రోజున యూఫ్రటీస్ నది ఎండిపోయింది. అదొక సువిశాలమైన ఎడారి ప్రాంతంగా, మైదాన ప్రాంతంగా కనబడుతున్నది. దానికి మనకేమిటి లింక్ అంటారా? ప్రకటన గ్రంథములో, దానియేలు గ్రంథములో ప్రస్తావించిన, మిమ్మల్ని ఇప్పుడు చదవమని కాదు, చూడండి, ప్రస్తావించిన అర్మెగిద్దోను యుద్ధము జరిగే ప్లేస్ ఆ యూఫ్రటీస్ నది ఎండితే అక్కడ జరుగుద్ది. అది కూడా ఎండింది. యెహెజ్కేలు 38లో చెప్తున్న గోగు మాగోగు యుద్ధానికి ఏర్పాట్లు అవుతున్నాయి. అర్మెగిద్దోను యుద్ధానికి స్థలం సిద్ధం చేయబడింది. ఇవన్నీ మనము చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్న సత్యమేమనగా, యేసు రాజుగా, అది కొందరు అనుకొనుచున్నట్టుగా తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాదు, కానీ ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ప్రభువు వేంచేసే కాలము సమీపించింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ దశలో దేవుని సంగమా, క్రైస్తవులారా, దేవుని సేవకులారా, ఆయన ఏమంటున్నాడు? ఇదిగో గోగు మాగోగు యుద్ధం మోపైంది, అర్మెగిద్దోనుకి రెడీ అవుతుంది. ఇది అంత్య దినము యొక్క అంత్య గడియ. It is the last hour of the last day. ఇది అంత్య దినము యొక్క అంత్య గడియ. ఆ చివరి క్షణాల్లో ఉన్నాం మనం.
ఈ దశలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా సేవకుడా, నా కుమారుడా, నరపుత్రుడా, నీవు సిద్ధముగా ఉండు, నీతో కలిసిన సమూహమును సిద్ధపరచము. ఈ రోజున దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు దైవజనులు కావాలి. ఆమేనండి. దైవజనులు కావాలి. అవసరం లేదంటారా? ఈ రోజున చాలామందికి మాకు దైవజనుడు అక్కర్లేదు, మాకు కాపరి అక్కర్లేదు, మాకు సేవకుడు అక్కర్లేదు, మమ్మల్ని పరామర్శించేవాడు కానీ, మమ్మల్ని ప్రశ్నించేవాడు కానీ, మమ్మల్ని ప్రక్షాళన చేసేవాడు కానీ, మమ్మల్ని అలంకరించేవాడు కానీ మాకు అవసరం లేదని, మేము ఆన్లైన్లో వాక్యాలు వింటున్నామని, ఆన్లైన్ చర్చిలో జాయిన్ అవుతున్నామని, డిజిటల్ చర్చిలో తెర ముందు కూర్చుంటున్నామని, ఆన్లైన్లో కానుకలు వేసేస్తున్నామని, ఆ ఫీలింగ్ ఎంతవరకు వచ్చిందంటే మేము దేవుడికి ఏమో రుణం కాదు, ఎప్పటికప్పుడు వేసేస్తున్నాం అన్న కాడికి వచ్చింది ఒక్కొక్కడికి. నీవైనా నేనైనా వేసే కానుక దేవుని రుణం తీర్చుకునే వ్యవహారమా? ఏమన్నా బుద్ధి ఉన్న మాటేనా అసలు అది? వట్టి చేతులతో దేవుని సన్నిధిని కనబడలేక కృతజ్ఞత కలిగిన వారమై ఏదో కలిగిన దాంట్లోకి అర్పణ పట్టుకొస్తూ ఆనందపడుతున్నాము తప్ప ఆయన రుణం తీర్చగలిగేదా మనం? అసలు దేవుని రుణమును డబ్బుతోనో, బంగారంతోనో, వస్తువుతోనో ఒక తీరుస్తాడా? ఇప్పుడు నేను నీకు 100 రూపాయలు ఇచ్చాను, నా రుణం తీర్చమంటే మళ్ళీ 100 రూపాయలు ఇస్తే రుణం తీర్చినట్టు, 99 ఇచ్చిన రుణం తీర్చినట్టు కాదు. దేవుడు మనకి ప్రాణం ఇచ్చాడు, అయితే నేను చచ్చిపోతే రుణం తీరిపోద్దా? సింపుల్ చెప్తాను, ఆయన ప్రాణం లాంటిదే ఇవ్వాలి. ఆయన ప్రాణం ఎలాంటిది? మందో ఏడ మ్యాచ్ అయిద్దిరా అసలు కుదురుద్దా? సెట్ అయిద్దా? ఆయన పుట్టించినవాడు, పోషించినవాడు, పాలించినవాడు, కాపాడుతున్నవాడు, సంరక్షిస్తున్నవాడు, అనుగ్రహిస్తున్నవాడు, రక్షణ ఇచ్చినవాడు, మన కోసం చచ్చిపోయినోడు, సావునే చంపేసినోడు, తిరిగి లేచినోడు, చూస్తున్నాక పరలోకానికి వెళ్ళినోడు, ఆత్మను పంపినవాడు, రేపో మాపో మన కోసం పరలోకాన్ని సిద్ధం చేసి రాబోతున్నవాడు. ఏం చేస్తే మ్యాచ్ అవుద్దంటావు? సింపుల్ సూత్రం చెప్తాను మీకు నేను. ఈ సృష్టి అంతా 6 రోజుల్లో చేశాడు అనండి. సృష్టి అందంగా ఉందా లేదా? ఈ సృష్టి మొత్తంలో మన జీవితకాలం అంతట్లో దశంభాగం కూడా మనం చూసి ఉన్నాం. అరుకెళ్తేనే ముద్దేసుకొచ్చేది, అబ్బా ఎంత బాగుంది సృష్టి అనిపిస్తుంది. నయాగారా జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అసలు కాళ్ళు చేతులల్లో అసలు ఏమిటి అందం, ఏమిటి మహిమ అనిపించింది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచం ఎంత అద్భుతమైనది. ఎడారి దేశాలలో, గల్ఫ్ దేశాలలో భయంకరమైన ఇసుక తప్ప ఏమీ ఉండని గల్ఫ్ దేశాలలో, మస్కట్ దేశంలో సలాలా అనే ఒక ప్రాంతానికి వెళితే ఒకచోట సెలయేర్లు ప్రవహిస్తాను చూసి పిచ్చి పెట్టింది నాకు. గిల్లి చూసుకున్నా, ఒరే నిజమేనా కళ? ఎడారి దేశము, గల్ఫ్ దేశంలో వాటర్ ఫాల్స్ ఏంటి, సెలయేర్లు ఏమిటి, పచ్చదనం ఏమిటి? ఇక్కడ ఒక్క చోటే ఉంటుందన్నా, ఇంకెక్కడా ఉండదు. అందుకే ఇక్కడికి పర్యాటకులు వస్తారు. పర్యాటకులు సరే, అసలు నీరెట్టొచ్చిందిరా? ఈ సృష్టిని చూడటానికి ఒక జీవితం చాలదు. ఇంత రమ్యమైన మనోహరమైన సృష్టి దేవుడు కేవలం 6 రోజుల్లో చేశాడు. చెప్పాలంటే 6వ రోజులో దేవుని మొదటి 5 రోజులు 6 రోజులు మనల్ని చేశాడు. 6 రోజుల్లో చేసిన సృష్టి ఇంత అందంగా ఉంటే గత 2000 సంవత్సరాలుగా మెరుగులు దిద్దుకున్న పరలోకం ఇంత అందంగా ఉంటుంది. ఒక్కసారి నీకు ఆ దర్శనం అర్థమైతే ఈ లోకంలో ఏది నీకు పెద్ద అందంగా కనపడదు, విశేషంగా ఉండదు, నీకు ఆకర్షిస్తుంది. ఒక మహాభక్తుడు అంటాడు, నిన్ను చూశాను, ఒక్కసారన్న నిన్ను చూడాలనుకున్నాను, చూసేసాను. నేను చూసిన తర్వాత ఇంకెవరిని చూడబుద్ధి ఎత్తలేదు నాకు అన్నాడు. ₹1,00,00,000 డైలాగ్ అది, మామూలు ముచ్చట కాదు. ఈ లోకపు సౌందర్యములన్నీ చూశాను, కానీ ఒక్కసారి నిన్ను చూడాలి అని ఆశించాను. నిన్ను చూశాక ఇంకేమి చూసినా అసహ్యంగా, చండాలంగా, అమాయకంగా కనపడుతుంది.
నేను ఒక 8 సంవత్సరాల క్రితం ఈ సందేశాన్ని ఇచ్చాను. యూట్యూబ్లో ఆ మధ్య విపరీతంగా వైరల్ అయింది. నేత్రాశను జయించలేకపోతున్న వాడికి ఒక పరిష్కారం ఉందని చెప్పాను. లక్షల మంది వ్యూస్ ఉన్నాయి దానికి. ఏంది నా బాయనంటే, ఒక్కసారి కన్నులారా యేసయ్యను చూసే ఒక దర్శనం రావాలని ప్రార్థన చేసుకో. ఒక్కసారి ప్రభువును చూసాక ప్రపంచ సౌందర్యం అంతా ఒకచోటే పోసి చూసిన చెత్తలా కనపడుతుంది నీకు. అంత ముగ్ధ మనోహర సౌందర్య రాశి మన ప్రభువైన యేసుక్రీస్తు. అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు, 10,000 మందిలో దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మ తాను, నేను ఎంతో మురిసిపోయాను. ఎంత చక్కని మాట అండి. ఆ దర్శనం కలిగితే దేవుని బిడ్డలారా, అసలైంది చూడకదా కొసలు ఎంటబడి ఎడుతాం ఒక్కొక్కడు. మాకు ఒక పిల్లగాడు ఉన్నాడు, ఆడు సరైన ఖరీదైన కారు కనపడితే ఆడు సోదరు వచ్చేస్తాను. అంకుల్ ఎప్పటికైనా నేను ఈ కారు కొనాలని ప్రార్థన చేయండి. దూసుకెళ్ళిపోవాలంటాడు. గలిలయ మనుషుల వల్లే ఒక మేఘం మీద యేసు ప్రభు కూర్చొని పరలోకంకి వెళ్ళిపోతున్న దర్శనం వాడికి వస్తే ఈ గంజి బెంజి వీటి మీద మూమెంట్ ఉండదు. ఇంకాడికి నేను కూడా యేసులాగా మేఘం మీకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇష్షాకెల్ అనేవాడికి ఆ భూమి రమ్యమైనదిగా కనపడింది, అక్కడ విశ్రాంతి మంచిదని అర్థమైంది. ఇంకా లోకల్ విశ్రాంతి మీద ఇంట్రెస్ట్ పోయింది. అడిగి మోయిటకు భుజము వంచి వెట్టి చేయి దాసునిగా ప్రయాసపడ్డాడు. ఈ సుఖం ఇక్కడ రెస్ట్ కాదండి, అక్కడ ఒక దేశం కనపడింది, అది కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ రెస్ట్ తీసుకోవాలనిపించట్లా, అది కరెక్ట్ రా అని ఫిక్స్ అయిపోయాడు. దావీదికి క్షమించండి, అబ్రహాముకి పునాదులు గల పట్టణం కళ్ళల్లో కనపడింది. మధ్యలో ఎన్ని సిటీస్ వచ్చినా నడిచేస్తున్నాడు, ఆగట్లేదు మనిషి. సార్ ఈ పట్టణం చాలా బాగుంది, ఏడ్చేవలే ఇదేంట్రా అస్సలేని పట్టణం అటు ఉంది. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో, అక్కడ ఉంది దృష్టి అంతా, మనసంతా అక్కడ పెట్టేశాడు. పునాదులు గల పట్టణం దూరం నుండి చూసే అసలు మురిసిపోయి ముద్దెట్టేసుకొని వందనాలు పెట్టేసుకొని, చాలు ప్రభువా, యు ఆర్ గోయింగ్ టు గో టు దట్ వండర్ఫుల్ సిటీ. ఆనందపడిపోతూ ఉండేవాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, సరైన దర్శనం కలక దరిద్రం చూసి ఆనందపడే చండాలు మిగిలింది జీవితంలో. నువ్వు 7 సూత్రాలు 6 సూత్రాల పుస్తకాలను వదిలేసి మోకాల మీద పడి ఒక్కసారి ఈ పాపిష్టి కనులకు నిన్ను చూసే భాగ్యము బాబు అని ఏడు. అందరూ ప్రార్థన చేస్తుంటే ఆరాధన చేస్తుంటే కళ్ళు పెట్టి చూడటం కాదు, ఆయన కాళ్ళ మీద పడి ప్రభువా కన్నులారా నిన్ను చూడాలని ఏడు. ఒక్కసారి దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన చెయ్యేస్తే, ఆయన ఉమ్మూస్తే, ఆయన మాట పలికితే పుట్టుకుంటాడే కళ్ళారా చూసేశాడు కదా. నువ్వు చూడలేకపోవటం అంటే యేసు రక్తం ఏం చేయం. స్తోత్రం చెప్పండి. ఏ పెద్ద ఆధ్యాత్మిక శిఖరాగ్ర అనుభవాలు ఏమి, హాగర్ కూడా నన్ను చూచినవను నేను చూచిందని చెప్పింది కదా. చూస్తే చచ్చిపోతావరా, ఏంటా పేచే, వీపు చూడు ముఖం చూడలేవు అని మోసేద్దంటే సర్లే అన్నాడు. వీపు చూశాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్ అన్నాడు. నో అన్నాడు. ఇక తప్పేలా లేదని కొండ మీద తీసుకెళ్ళి ముఖాముఖి 40 పగలు రాత్రులు యేసు రక్తం ఏం చేయి. ఒక ముఖం మోసేది, ఒక ముఖం యేసు ప్రభుది. ఒకసారి కల్లో కనపడి దర్శనంలో కనపడి తలుక్కుని మెరితే అబ్బా వెలుగండి అబ్బో అంటావు కదా. ఆమె సామనే బాత్చీత్ బయటకే 40 दिन ఎట్లుంటుంది కోటం. 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడిని అలా చూస్తూ, దేవుని వైపు చూస్తూ, ఆయన మాటలు వింటూ, అడిగిదాన్ని జవాబు చెబుతూ, అన్నమా పానమా మైమరిచిపోయాడు ప్రపంచాన్ని దేవునికి స్తోత్రం. ఇక ఆయన మాట్లాడుతుంటే తిండి సోయి ఎవడుకుంటుంది. యేసు రక్తం ఇచ్చి నరావతారిగా భూమి మీద వచ్చి పరిచయం చేస్తున్న కాలంలో 3 పగళ్ళు 3 రాత్రులు నాన్ స్టాప్గా బోధిస్తే పిల్ల పీసు ముక్క ముసలు ఎవడు కదల్లా. దేవునికి స్తోత్రం కలుగునగా. నీవు పలికితే అది మూమెంట్. ఆయన మాట్లాడితే తిరిగే ఉంది. నీవు పేద విప్పిన రోజున అట్లుంటుంది కోటం. ఆయన మాట్లాడకపోతే బాధ, కానీ మాట్లాడితే వాడన్నాడు. మాట్లాడితే అన్నాడు, మాట్లాడితేనే సృష్టి అయిందిరా. ఏమి దగ్గర అన్నీ వచ్చేసింది. మాట్లాడితే మౌనంగా ఉంటేనే డేంజరు. చుట్టుపట్టుకొని గోడకేసి కొట్టినా పర్లేదు, కానీ మాట్లాడాలి. ఆయన మాట్లాడపోతేనే టెన్షను. ఎరా పనికి మనోడు ఏంట్రా బతుకని 2 గోపులు వాయించేసినా పర్లేదు, నువ్వు మాట్లాడితే కరెక్ట్. అది ఏం అర్థం కాక మెంటలో చచ్చిపోతే మాట్లాడకపోతే యేసు రక్తం ఇచ్చి సెపరే స్తోత్రం అని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నారు. ఈ సూచనలన్నీ చెప్పిన ప్రభు అంటారు, నరపుత్రుడా నా సేవకుడు నువ్వు సిద్ధముగా ఉండము. చెప్ప గట్టిగా,
నీతో కలిసిన సమూహమునకు సిద్ధపరచు. ఇప్పుడు నేను అంటున్న మొదటి మాట, ప్రసంగానికి ఎంతమంది సిద్ధపడ్డారు? బోల్డ్ మంది. ఒక నాయకత్వానికి ఎంతమంది సిద్ధం? మొండ్ల తొప్పలు కూడా సిద్ధమే. న్యాయాధిపతులు 9లో ఉంది. నన్ను ఎంతగా చూస్తేట మీరు కదా. నాయకత్వానికి సంబంధం లేని కోరగోడు రెడీ, దాతాన్ రెడీ, అభిరామ్ రెడీ. నాయకత్వానికి బోల్డ్ మంది సిద్ధంగా ఉన్నారండి. దేవుడు మిమ్మల్ని యాజకులుగా తీసుకున్నాడు కదా, మీరు నాయకత్వమును కూడా కోరుచున్నారా అని మోషే గారు అడుగుతారు. మిమ్మల్ని ఏం పక్కన పెట్టలేదు కదరా, మీరు లేవి గోత్రికులు, కహాతు వంశం మీది, మిమ్మల్ని పక్కన పెడతామేంటారా? మేము యాజకత్వం ఇచ్చాడుగా, మరి నాయకత్వం కూడా అడుగుతారేంట్రా? ఇచ్చిన కాడికి చాలు కదా. వాళ్ళతో మాట్లాడితే బూనెల చింపేసి డేసి మొత్తం దిగిపోయారు కిందకి. బ్యాచ్ అడ్రస్ లేరు. పోనీ మిగతా ఉడికైనా భయం వచ్చిందా? అన్యాయంగా చంపేశారు, మీరేం సేవకులండి అన్నారు. 250 మంది వాళ్ళు చచ్చిపోయారు. ఇంకా జనం సొనుగుతున్నారు, గొనుగుతున్నారు. తెగులు వచ్చేసి 1000 మంది చచ్చిపోతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? సేవకుడు అక్కర్లేదు అనుకుంటున్నారు కదా జనం. మరి డిజిటల్ సంఘాలు వచ్చినాయిగా, మళ్ళీ దానికి స్వచ్ఛమైన వాక్యం అనే పేరుగా. నీ దగ్గర సత్తా ఉంటే సరుకుంటే నా దగ్గరికి ఎందుకు వస్తారు అనే అందులో వ్యంగ్యం ఒకటి ఉందిగా. మళ్ళీ నువ్వు కాపాడుకోగలిగే దమ్ము నీ దగ్గర కూడా నా దగ్గరికి ఎందుకు వస్తారా అనే దెప్పి పొడుపులు ఉన్నాయి అందులో. నేను అడుగుతున్నాను, డిజిటల్ సంఘం, డిజిటల్ తెర ముందు కూర్చున్న భక్తుల్ని, పాస్టర్ గారు లేకుండా, సంఘం లేకుండా, సహవాసం లేకుండా ఒక హాల్ తీసుకొని పెట్టేసి ఒక డబ్బా పెట్టేసి చేసినట్టునే చేయం. నీవు ఆ దైవజనుడితో కలిసిన సమూహమా ఇప్పుడు? మరి ఎందుకు వెళ్ళావురా? టిఫిన్లు ఫ్రీ అండి, భోజనాలు ఫ్రీ అండి, దేవునికి స్తోత్రం. నాన్ స్టాప్గా తినేది ఎవరు సార్? సింహము, ఎలుగు వంటి ఏనుగు కాదు సార్, పశువులు. ఆవులు, గేదెలు, బర్రెలు ఉంటాయి కదా, ఇప్పుడు చూసారా? పొద్దున్న లేస్తే ఏం చేస్తాయి? 9ంటికి వదిలేక తూసుకెళ్తే ఎక్కడికి ఏం చేస్తాయి? దినమంతా ఏం చేస్తాయి? మళ్ళీ తోలుకు వచ్చాక ఇంటికి మళ్ళీ ఏం చేయాలి? రాత్రి లేచి చూడు 1 గంటకి, పొద్దున్న లేచాక ఏం చేస్తాయి? ఎవడురా తిండి పద్దాక? ఏ గుంపులో ఉన్నా ఓ ఎరిగి తెలుసుకో. నా మీద పడి ఎడుతాం కాదు, తిండి తగ్గించుకుంటే ఎవడైనా బాగుపడతాడు. స్తోత్రం చెప్పరు. దేవుడు మాకు ఆకలి ఇచ్చాడు, అరుగుదల ఇచ్చాడు, ఆహారం పెట్టుకు దేవుని బిడ్డలను ఇచ్చాడు. వాడన్నాడు, నాకు వయసు ఉంది, నాకు అరుగుదల ఉంది, నేను తింటా, నీకెందుకు అన్నాడు. నేను నీ తిండి నాకొద్దు, నువ్వు కూడా నాకొద్దు. ఇంత బతికి కడుపు కట్టుకొని, కన్ను కట్టుకొని, సేవ చేసి తిండిపోతే నాయన కలుసుకొని తిరగటం అంట దరిద్రం. మంచోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరేంటో నాకు తెలియకట్ట అన్నాను, బాధపడకండి. ఇంకో 2-3 సార్లు వస్తే కొంచెం అంచనా వస్తుంది, దేవుడు ఏంటి అసలు కథ ఏంటి. నా పాయింట్ ఏంటంటే, నువ్వు దైవజనుడితో కలిసిన సమూహములు ఉంటే కదా సిద్ధపడతావు. నువ్వు ఎవరితో కలిసావు? టీవీతోనా, తెరతోనా, డబ్బాతోనా, టిఫిన్తోనా, ఫ్రీ భోజనంతోనా? ఈ టిఫిన్ కోసమే ఎట్రా, భోజనం కోసం ఎట్రా ప్రభువు వచ్చి ప్రాణం పెట్టి చచ్చిపోయింది నీకోసం? బుర్ర పని చేస్తుంది అసలు. ఒక మాటే మీ దృష్టికి తెస్తున్నాను ఈ పూట. దైవజనుడా నీవు సిద్ధపడు. ఎలాంటి సేవకులు కావాలి కడవరి కాలంలో? ఈ చివరి గడియలో ఎలాంటి దైవజనులు కావాలి? నాయకత్వానికి సిద్ధపడ్డవాడు, మైక్కి సిద్ధపడ్డవాడు, స్టేజ్కి సిద్ధపడ్డవాడు, యాంకరింగ్కి సిద్ధపడ్డవాడు. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాం, ఒకరిని అధ్యక్షుని చేశారు మహానుభావ. పాటలు, ఆరాధన, గ్రీటింగ్స్, ప్రసంగం ఇవన్నీ కలిపితే ఎన్ని మాటలు ఉంటాయో ఆ బాబు ఒక్కడే ఎన్ని మాటలు మాట్లాడాడు. పాటకి మధ్యలో జొరబడతాడు, 4 మాటలు మాట్లాడతాడు. గ్రీటింగ్స్కి మధ్యలో మనోడు జొరబడతాడు. ప్రసంగానికి ముందు, ప్రసంగం తర్వాత పిల్లారా. మరి దైవజనులు ఇంతవరకు
మొత్తం పాటలు, గ్రీటింగ్స్, ప్రసంగాలు కలిపితే ఎన్ని మాటలు ఉంటాయో ఈ బాబు ఒక్కడి ఎన్ని ఉంటాయి. మళ్ళీ అంటాడు మధ్యలో, మరి అధ్యక్ష పదవి అంటే సామాన్యం కాదండి, ఇది ఒక సిలువ లాంటిది అంటాడు. కాదు, అధ్యక్ష పదవి అనగా ప్రజలను సిలువ వేయట అనిపించాడు. నువ్వు దేనికయ్యా సిద్ధపడ్డావు? ఈ కడవరి గడియలో దేవుని సేవకుడిగా అందరికీ మనవి చేస్తున్నాను, యేసుక్రీస్తు మహిమల రాకడకు దైవజనుడు తన్ను తాను సిద్ధపరుచుకున్నవాడు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ముడత, మచ్చ, డాగు, కలంక, మట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమ గల సంఘముగా తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలి అన్నాడు. అంటే ఆయన ఎదురు నిలబడాలి అంటే సంఘం సేవకుడు ఏమై ఉండాలి? పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమ గల వ్యక్తిగా మారిపోవాలి. ఆయన ఎదురు నిలబడాలంటే లూకాసువార్త 21 ప్రకారం శక్తి గలవాడైపోవాలి. యోబు 34 ప్రకారం బలవంతుడైపోవాలి. ఆమేన్. మరి దైవజనుడు ఆత్మలో బలవంతుడేనా? ఆర్థికంగా బలవంతుడా? రాజకీయ బలం కలిగినోడా? కుల బలం కలిగినోడా? ఎవడో ఎలాంటి బలం కలిగిన వాడు సేవకుడు? చూస్తాకి జానబెత్తడు కనిపించాడు దావీదు. ఆడు కొండంతున్నాడు మనిషి, కొత్త దెబ్బ పడిపోయాడు. ఏ బలం కావాలి? సౌలు కూడా అంటాడు, నువ్వు బాలుడివి, వాడు బాల్యములో విద్యాభ్యాసములు చేసిన వాడు వద్దు నాన్న అంటాడు. దావీదు సింపుల్గా చెప్పాడు, సార్ కత్తి చేతను ఈట చేతను యెహోవా జయించువాడు కాదని ఈ దినమున ఈ దండులో వారికి తెలియాలంటాడు. ఆ డైలాగ్ ఎవరికి తెలుసా? సౌలు బాబుకి. కొట్ట మళ్ళీ అక్కడ తగిలింది. క్యారబోర్డ్ ఎప్పుడు చూశారు మీరు? అన్ని తినక ఇక్కడ కొడితే ఎది పడిపోద్ది వెళ్ళి, తెలుసా? అన్ని కాయిన్గా ఈ మీద కొట్టి ఎక్కర్లేదు, ఎక్కడ కొట్టలేదు పడిపోద్ది. అలాంటి షాట్లు దావీదు కొట్టాడు. మళ్ళీ అదే షాట్ దావీదును ఊరియా కొట్టాడు యేసు రక్తం ఇచ్చి. స్తోత్రం చెప్పండి. మన మామూలు కట్ల దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా కత్తి చేతను ఈటు చేతను జయించేవాడు కాదని నువ్వు తెలుసుకో అంట్లా. ఈ దండులో వారు తెలుసుకుంటారు ఈ పూట అన్నాడు. దండగ బ్యాచ్ దండులో ఉంది ఇప్పుడు మనకు వచ్చిన సావది. అందరూ యుద్ధ భూమిలో ఉంటారు, ఎవడు యుద్ధం చేయడం. వీళ్ళకి నాన్నలేమో ఇంటికాడ నుంచి క్యారేజీలు పంపుతారు, జాయింట్లు అవి ఇవి. యుద్ధం చేస్తున్నారు అనుకొని యుద్ధ భూమిలోనే ఉంటారు, ఎవ్వడు యుద్ధం చేయడు. దాని పేరే సౌలు సైన్యం. ఎప్పుడు యుద్ధ భూమిలో లేకపోయినా, సైనికుడిగా జీతభత్యాలు అందుకోకపోయినా, అడవిలో తన పనులు తాను చేసుకుంటున్న అవసరం వస్తే దేశాన్ని కాపాడడానికి, పరువు నిలబెట్టడానికి ముందుకొచ్చి ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునగా. దావీదుకి పదవి అక్కర్లా, దావీది ఘనత అక్కర్లా, సైనికుడిగా ఉద్యోగం అక్కర్లా, జీతభత్యాలు అక్కర్లా, అవకాశాలు అక్కర్లా. దావీదికి కావలసిందల్లా దేవుని నామ మహింపరచబడాలి. జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతులని ఫిలిష్తీయుడు ఏపాటివో నేను వాడిని చంపి ఈ నింద తొలగిస్తాను. మహిమ దేవునికి రావాలి, ఘనత దేవుని రాజ్యానికి రావాలి. అతని కసి, మంట, రోషం, భారమంత అదే. నేను వాడిని చంపి నా సత్తా చూపించుకుంటాను అనలేదే, ఈ నింద తొలగిస్తాను. ఇశ్రాయేలులో దేవుడు లేడు అనుకుంటున్నారా? ఇశ్రాయేలుకి దేవుడు తోడుగా. ఈ నింద పోవాలి ముందు. అతనికి కావాల్సింది అదే. నువ్వు దేవునికి దేనికి సిద్ధం? నువ్వు దేనికి సిద్ధం? దైవజనుడా, యెహోవా యుద్ధములు చేయడానికి సిద్ధమా? మహిమగల రాకలు ఎత్తబట్టడానికి సిద్ధమా? విశ్వాసం కూర్చోబెట్టి మమ్మల్ని అడుగుతున్నాడు ఏంటి అని అడుకోకండి. నా పాయింట్ ఏంటంటే, విశ్వాసులకు పాస్టర్ గారులు అందరూ తెలుసు కదండి. అంత అమాయకులు భూమి మీద ఎవ్వరు లేరు కదండి. పాస్టర్ గారు దేనికి సిద్ధపడి ఉంటాడో దేవునికి స్తోత్రం. ఆహారానికా, భోజనానికా, సందాక, దేవునికి స్తోత్రం. ఘనతకా, సత్కారానికా. ఎవడైనా సన్మానం చేస్తామంటే ఎక్స్ట్రా ముందు పూలు ఈడే కొనేసి పంపుతాడు, దేవునికి స్తోత్రం. ఈరోజు సాయంకాలం మీకు సన్మానం అంటే ఏం చేయబోతున్నారు? శాలువ కప్పాలి. ఎడిచా ఉత్తి శాలువ కప్పితే ఏం పడితే పూల దాంట్లో కొనో అయ్యగారు అంటే ఈడే ఇస్తాడు 500. ఈడు 500 ఇస్తాడు, ఈడే విలేకరికి ఫోన్ చేస్తాడు, ఈడే ఫోటోగ్రాఫర్ని రప్పిస్తాడు. అన్ని పేపర్లు వచ్చేలా చూడు, నీకు దండం పెడతాను, రాత్రి కాడికి 1000 రూపాయలు ఇంటికి వచ్చాక ఇస్తానంటాడు. నువ్వు దేనికి సిద్ధం? నువ్వు దేనికి సిద్ధమయ్యా? ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాను? ఎట్టంటోడు చేతిలో పడతారు, మీ తెలివితేటలు ఆధారపడి ఉండాలి. ఇది మీకు చెప్పేది నేను. ఇలా డిజిటల్ తెరకాడ తగలబడతారా?
మాకు పాస్టర్ గారు అక్కర్లేదు. సంఖ్య 14లో మోషే అంటాడు, యెహోవా నిబంధన మందసమైనను నేను రాము గనుక మీరు ఎక్కిపోకుడి వద్దన్నాడు. వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు దాకా మేము రామంటే ప్యానం తీసావు, ఇప్పుడు వెళ్తామంటే వద్దన్నావు, నువ్వు ఎప్పుడు ఇంతే, అసలు ఈ పాస్టర్ గారే మంచోడు కాదు. ఇప్పుడు మనకు ట్రాన్స్ఫర్ సిస్టమ్ అప్పుడు లేదు, లేకపోతే ఏం చేద్దరు మోసేని 5,000 సార్లు ట్రాన్స్ఫర్ చేద్దరు వీళ్ళు. కమిటీ పెద్దలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వందనాలు చెప్పిన వాళ్ళందరూ కమిటీ వాళ్ళేనా? వద్దు, స్తోత్రం అంటే హల్లెలూయా హల్లెలూయా. ప్రెసిడెంట్ రిపోర్టు, సెక్రటరీ రిపోర్టు, ట్రెజరీ పలుకులు, వారి హయాముల ముచ్చట్లు, ఈ హయాము లాస్ట్లో అంతా సమయం చిక్కిపోయి ఇంత మిగులుతుంది. మరి దైవజనులు, సంఘ కాపరులు ఎప్పుడో క్లుప్తముగా దేవుని వాక్యమును బోధించెదరు. వీడి తినేస్తాడు 2 గంటలు. వీడి క్లుప్తంగా చెప్పకుండా కొంచెం చెప్ప ఆత్మలో భారం ఆవేశం వచ్చి ఎల్లరగిపోయాడు వెనకాల నుంచి అంటాడు, ఎట్ట పెడతాడు. దేని టైం అయిపోతుంది, తిండికి ఇంటికి అంతకన్నా పని ఉంటుంది. సెలవు. మారు మనసు పొందితే ఒక స్తోత్రం చెప్పండి. సకానికి సగం చెప్పలేదు, గుర్తుపెట్టుకో. నేనేమనలేదు మీ వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగునగా. మారు మనసు పొందిన వాళ్ళని చెప్పండి, సగం చెప్పలేదండి. మరి ఇక నన్ను ఏమంటారు మీరు? ప్రభునందు మిక్కిలి ప్రియులార, దైవజనుడు తిండి కొరకో, డబ్బు కొరకో, సుఖం కోసమో, ఘనతల కోసం కాకుండా శరీరము నలగొట్టుకుంటూ, ఆత్మలో సిద్ధపడుతూ, అభిషేకాన్ని పొందుకుంటూ, మహిమగల రాకడో ఆయన పిలిస్తే నేను ఎగిరి వెళ్ళిపోవాలి, నేను మార్పు నొందాలి, అక్షయతను ధరించుకోవాలి, అమర్త్యతను ధరించుకోవాలి, నిమిషంలో రెప్పపాటున మార్పు నొంది మహిమ మేఘమెక్కాలి అని సిద్ధపడుతున్న దైవజనుడైతే ఆయనతో కలిసిపో. అలాంటి సంఘానికి వెళ్ళు, రాకుల్లో ఎత్తబడతావు. ఆ మొక్క చెప్తాకు వచ్చాను నేను. మాకు అలవాటు అయిపోయింది, చర్చండి చిన్నప్పటి మళ్ళీ వెళ్తాం అంటే మాకు కొంచెం వరస అవుతాడండి, తాతగారు అవుతాడండి పాస్టర్ గారు. చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచాడండి. మరి ఇప్పుడు ఇంకో చర్చికి వెళ్ళిపోతే బాగోదు కదండి. పునః ఎత్తుకొని పెంచినోడు ఎత్తుకొని పరలోకం తీసుకెళ్ళిపోతానంటే పర్లేదు. తనకే తలుపులు వేసాడు అక్కడ. రైటు లెఫ్ట్ 22 72 92 అని పెట్టుకొని వెళ్తే యేసులో ఉన్నాడు. అసలు నీవు ఎవరో నాకు తెలియదురా. హలో ఫేస్బుక్లో చూడు, ఇన్స్టాగ్రామ్లో చూడు, టీవీలో చూడు, ఎక్కడ చూడు, ఫస్ట్ అంటే యూట్యూబ్లో పేరు కొడితే వస్తాయి అంత ప్రసంగాలు. అంటే యేసుబాబు అన్నాడు, నువ్వు అక్కడ బాగా ప్రసిద్ధి, ఇక్కడ నీ ముఖం ఎవడో తెలియదు, వెళ్ళిపో అన్నాడు. లాజర్ ఇక్కడ ఎవడ పట్టించుకోవట్లేదు, అక్కడ 2 దోతులు వచ్చి పట్టుకుపోయారు. ఎవడు ఫేమస్? నువ్వు చచ్చిపోతే వంట చేసుకుంటాక లేదని తీసుకెళ్ళి అవతల పడేసేవాడు ఫేమసా? 2 దోతలు వచ్చి పట్టుకెళ్ళిపోయినాడు ఫేమసా? ఏం మాట్లాడతలేదు మీరు? ఎందుకో ఇలాంటి మాటలు వస్తే మాకు నోరు పెగలు దగ్గర, గుండె బరువెక్కుతుంది. మేఘం ఎక్కాలి, ఇది బరువెక్కి అవ్వదు. ఏ రోజో తుది రోజో తెలుసా మన, అలాంటి పాటలు పాడకండి అయ్యారు. అపశకునం పలకూడదు. దేవుని స్తోత్రం. అసలు శకనమే లేదు మనకి. ఇంకా అపశకనం ఏంటి, ఉపశకనం ఏమిటి? యేసు రక్తం ఏం చేయం. యాకోబులో మంత్రం లేదు, అతనిలో శకునమేమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఒక్క మాట, నువ్వు ఏ సంఘానికి వెళ్ళాలి, ఎలాంటి సంఘ కాపరిని కలిగి ఉండాలి, ఎలాంటి దైవజను, అందుకు చెప్తాడు ఈ వాక్యం మీకు. మా ఈరోడు ఆయన పెద్దోడండి, మా ఏరియకి కింగ్ అండి, కరెక్టే తీసుకెళ్తాడా? పోనీ ఇంకా అమ్మాయికి ఏం చెప్పనా, ఇక్కడ అంబాసిడర్ కారు ఉంది, యువతల బెంజ్ కారు ఉంది. బెంజ్ కారులో డ్రైవర్ లేడు, అంబాసిడర్లో డ్రైవర్ ఉండు. ఏది ఎక్కితే వెళ్తాం మనం? చెడిపోయిన కారులో, డ్రైవర్ లేని కారులో ఎంత శుభ్రంగా కూడా సుఖమే ఉందిరా. తుడుచుకుంటూ కూర్చుంటాం. అందులో తోలికెళ్ళి ఒకడు ఉన్నాడు, చిన్నోడో పేదోడో, నేను తీసుకెళ్ళిపోతాడు గమ్యానికి, ఎక్కువండి. రయ్యమని పోతుంది రక్షణ మళ్ళీ, యెరూషలేము యాత్ర రా. తీసుకెళ్ళిపోయాడు ఒకడు ఉన్నాడు. ఎక్కడ? ఆడికి డబ్బు లేదు, ఆడికి చదువు లేదు, ఆడికి పలుకుబడి లేదు, కానీ మేఘం ఎక్కే కెపాసిటీ వచ్చింది. ఇశ్రాయేలు వారికి ఎలాంటి వాడంట ఏలియా? సరైన సొక్క ఉందా? సరైన తిండి తిన్నాడా? కానీ ఇశ్రాయేలు వారికి రథముగా రౌతుగా బతికాడు.
అనగా అనేక మందిని క్షేమంగా విజయ తీరాలకి చేర్చగలిగినటువంటి గమ్యం, చేర్చగలిగిన శత్రువు బారిన పడకుండా, వాడి కత్తికి దొరకకుండా క్షేమంగా విజయ తీరాలకి చేర్చగలిగిన ఒక రథం, ఒక దైవజనుడు. కమిటీలా, నాయకత్వమా, కెపాసిటీయా? మా అయ్యగారికి పెద్ద పెద్ద వాళ్ళందరూ బాగా పరిచయం అండి, వాళ్ళతో బాగా పూసుకుంటాడండి. పూసుకో, బూడిది రాలుద్ది. అందుకే యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నానా నువ్వు సిద్ధపడు. ఆమేన్ అనండి గట్టిగా. ఎప్పుడు ప్రభు రాకడికి సిద్ధపడి ఉండేవాడు కావాలి. కమ్మగా దేవుడు పిలిచి వచ్చే నా అన్నాన్ని ఇసుకని పిలిస్తే ఏడిచి గోలు పెట్టి ఇప్పుడే రానన్నాడు. గుర్తున్నాడా? ఎవరు? హిజ్కియా. వచ్చే నాన్న నీకు ఎందుకురా భూమి మీద తీసుకెళ్ళిపోతానంటే, నేనైతే ఎగిరి గంతేసి హల్లెలూయా ఇదిగో నేను నానయ్యా దయతో నన్ను గైకొనుమయ్యా అని అప్పగించేసుకుంది. నువ్వు ఈ బాధ ఎవడు పడతాడు? ఏసు రక్తమే చేయం భూమి మీద. మొన్న నేను చంపేస్తాను, నువ్వు ఎదవేస్తాను ఎత్తాను, నా సంగతి తెలియదు. మిమ్మల్ని అసలు మీరు ఎవడు లేకుండా చేస్తాను. నీకు ఎందుకు సరే లేనిపోని కేసులు, కొన్నాళ్ళు పట్టు బోర మోగితే మేమే వెళ్ళిపోతాం. నీ చేతులకు రక్తం ఎందుకు? ఆ టోపీకి బట్ట పోతాంలే, ఎన్నాళ్ళు ఉంటాం. మేము కూడా అదే కోరుకుంటున్నాం. భూమి మీద ఒక్క క్రైస్తవులు లేకుండా ఉండే కాలం ఒకటి వస్తుంది. నువ్వే ఎంజాయ్ చేయి, నీకు దండం పెడతా. ఈలోపు నీకెందుకు కేసులు, కోర్టులు, బాధ? ఉండడు సార్ ఎవడో. చావు అయితే నాకు లాభం అన్నాడు పౌలయ్య గారు. ఎప్పుడో వెళ్ళిపోదును, నేను ఉంటే కొంత మీకు ప్రయోజనం అని ఆగాను, లేకపోతే అసలు నాకైతే అదే ప్రయోజనం. మిమ్మల్ని ఏదో కొంచెం ప్రిపేర్ చేసి వెళ్ళిపోదామని అవుతాను, లేకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను పౌలు గారు. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పొచ్చుగా. అడిగితే చెప్దామని దాచుకోకండి స్తోత్రాలు. అలాగా దేవుని స్తుతించాల్సిన సందర్భం వస్తే సంతోషంగా చెప్పాలి. ఆ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అంతసేపు ఆలోచించి పెడతావు నువ్వు స్తోత్రం. ధారాళంగా ఎప్పుడు చెప్పాలండి స్తోత్రాలు? అది ఆలోచించండి ఒకసారి. ఏ సేవకుడు కావాలి? తాను సిద్ధపడినవాడు. ఆమె ఆమెన్. ఒక చోట ఏలియా కూర్చొని ఆ దారే పోయి ఒక భక్తుని పిలిచి, అతని పేరు ఓబద్యా, నాన్న ఇట్రా అన్నాడు. అయ్యా ఏంటయ్యా అని వెళ్ళాడు. నేను ఇక్కడ ఉన్నానని మాట్లాడే పని ఉందని చెప్పి ఆ రాజుగారిని ఇంటికి ఏకేసి ఆహమని రమ్మని రా అన్నాడు. ఈ ఓబద్యా నీకు దండం పెడతా, నేను మట్టుగా ఆ మాట చెప్పను అన్నాడు. అదేంట్రా, చూస్తే భక్తి గల వాళ్ళ ఉన్నావు, విశ్వాసం గల వాళ్ళ ఉన్నావు, మంచి వాళ్ళ ఉన్నావు. నేను వెళ్ళి రాజుగారిని కేకేసుకు రమ్మంటే వెళ్ళటం నువ్వు అంటే, నేను మాట దండం పెడతా. నేను ఆ యెజబేలు బారి నుంచి అనేక మందిని కాపాడా, 100 మందిని 50 మందిని గుహలో పెట్టి పోషించా. నా భక్తిని చూసుకో, నా విశ్వాసాన్ని చూడు, నేను మట్టికి నువ్వు చెప్పిన పని చేయను. ఇదేందిరా ఇంత మంచోడివి, చెప్పిన మాట ఎందుకైనామంటే ఏం చెప్తావు? పలానా చోట కూర్చున్నావు, అంబ ఖండి అనే చోట ఏలియా కూర్చున్నాడు, నేను రమ్మన్నాడని చెప్పి ఆహ్వాను పేద. ఆయన వచ్చేప్పటికి ఖండి వదిలేసి ఖండియా వెళ్ళిపోయాడు అనుకో. ఏ తమ్ముడా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ రాజుగారు నన్ను చితకొట్టేస్తాడు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటావు భూమి మీద ఎవరికి తెలియదు, నువ్వు ఇక్కడ కూర్చుంటావు, రమ్మంటావు, నేను వచ్చేప్పటికి యెహోవా ఆత్మ నిన్ను మరి ఒక చోటకు ఎత్తుకొని పోను. ఏలియా సాక్ష్యం ఏంటి తెలుసా అండి? ఆయన పెద్ద పెద్దలతో తిరుగుతాడండి, హోటల్లో ఉంటాడు, ఎక్కువగా క్లబ్కి వెళ్తుంటాడు, అప్పుడప్పుడు బెట్టింగ్లు కడుతుంటాడు. పనికి మళ్ళీ సాక్ష్యం అని రాజకీయ నాయకులతో వ్యాపారవేత్తలతో కలుతుంటాడు. పద్దాకి ఇదా సాక్ష్యం? యెహోవా ఆత్మతని ఎత్తుకెళ్ళిపోతుంటది. ఏలియా సాక్ష్యం అదండి, ఏలియా సాక్ష్యం అది. నాకు ఆ మాట చాలా 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 ఇష్టమైన మాట. 2 రాజులు 2:1 ఏమంటాడు తెలిసిన? యెహోవా ఏలియాను సుడిగాలి చేత ఆరోహణము చేయించబోవు కాలమన. ఆ కాలం పేరే ఏలియా ఆరోహణం అయ్యే కాలం. అది ఎంత ఫేమస్ అంటే ఎలీషాకి లాంటి శిష్యులు కాదు, దారేపోయేవాడికి కూడా తెలుసు. ఆయా రకాల శిష్యులు వచ్చి ఎలీషాని అడుగుతున్నారు, ఈరోజు మీ గురువుగారు వెళ్ళిపోతున్నారు తెలుసా నీకు అంటే, మీకే తెలితే నాకేం తెలుతారు నోర్మకిచ్చా అన్నాడు అంతే. అంటే ఏలియా ఆరోగ్యమై వెళ్ళిపోయే మూమెంటు ఎలీషా వంటి మంచి శిష్యులకు కాదు, ఎవడెవడో శిష్యులు కూడా తెలుసు.
అంటే ఏలే గురించిన సాక్ష్యం ఏంటి? దేవుని ఆత్మ ఏదో ఒక చోటకి ఎత్తికెళ్తుంది అనే చోటు నుండి ఈ రోజున ఏకంగా మహిమలోకి వెళ్ళిపోతాడనే దాకా ఆయన సాక్ష్యం తేటతెల్లంగా పడతాడు. ఎలాంటి దైవజనులను నమ్ముకున్నావు? ఎలాంటి సంఘానికి వెళ్తున్నావు? ఎలాంటి పరిచయకి వెళ్తున్నావు? సొక్క చూసా, బయట చెల్లు చూసా, గంట చూసా, రాజకీయ నాయకులతో ఉన్న ఫోటోలు చూసా. మొన్నకు పాస్టర్ గారికి ఇంటికి వెళ్ళి, మాకు రోజు ఇదే పని కదా, రోజుకి 3 కొట్టాలి కదా, అందులో 2 పాస్టర్లు కొట్టాలి. ఇంటికి వెళ్తే ఇలా ఇక్కడ వాక్యాలు చూసి ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి ఫోటోలు. ఎంపీపీ దగ్గర నుంచి కలెక్టర్ గారి దాకా, ఎమ్మెల్యే దాకా మొత్తం ఫోటోలే. చూసి ఆశ్చర్యపోయి, అయ్యి బాబు ఏంట దేవుని కృపయ్య గారు, మరి ఈ ప్రాంతంలో ఎవరు వచ్చినా నేను ఆశ్చర్యపోతుంటే అతను ఇంకా మురిసిపోతున్నాడు. లాస్ట్లో అడిగాను, ఇన్ని ఉన్నాయి కానీ ఒక్క దైవజనుడితో ఫోటో లేదురా. నీకు ఇమాలి సర్కిల్ మండిపోయి ఉంటాయి. మీరు మరి ఈ విధంగా మాట్లాడతారని మేము అనుకోలేదు. నువ్వు ఇదే అనుకోకపోతే రాకళ్ళు ఆయన ప్రశ్నలు వేస్తుంటే ఎలాగుంటుంది రేపొద్దున నీకు? సరితూగలవా ఆ త్రాసులో, అప్పుడు పరిస్థితి ఏంటి? తేలిపోతావు. ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒకరోజు నీకుందని తెలుసా, దైవత్రాసులో తూయగా నీవు తేలికై పో. ఇక్కడంతా చాలా పెద్ద మనిషి, బరువైన మనిషి, కాటాలు పెడితే తేలిపోతున్నాడు. యువతలు ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది, సమర్పణ ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, ఉపేక్ష ఉంటుంది. ఏ రాయికి తూగుతలేదీడు. దేవుడికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. సిద్ధపడిన ఒక దైవజనుడు కావాలి. అధికారం కోసమా, పదవుల కోసమా, డబ్బు కోసమా, తిండి కోసమా, సుఖభోగాల కోసమా, గౌరవ మర్యాదల కోసమా, ఒంటి మీద సరైన వస్త్రం లేకపోయినా, తినే తిండికి సక్రమైంది కాకపోయినా, ఉండటానికి కొంప తిన్నగా లేకపోయినా, ఒకసారి కొండ మీద, ఒకసారి మిద్దె మీద, ఒకసారి కెరీతు వాగు దగ్గర, ఎక్కడ నివాసం లేదు, వస్త్రం లేదు, క్రమంగా తిండి లేదు, కానీ 24/7 మహిమగల రాకడకు ఎత్తబడే సిద్ధపడగలిగి. ఎలాంటి సంఘానికి వెళ్ళాలి? ఎలాంటి దైవజనుని కలిగి ఉండాలి? ఏదో చర్చి పర్లేదా? చెప్పరే, ఏదో చర్చి పర్లేదా? సరే, ఏదో దేవుడు పర్లేదా? మాట్లాడరే. ఏంది మీ వాళ్ళు ఎట్టున్నారు సైలెంట్గా? ఏదో దేవుడు పర్లేదా? మరి మీ మౌనం నాశనం కానీ ఏంది ఇది? ఏదో ఒక దేవుడు పర్లేదా? ఏమంటే ఏం తిప్పలు వస్తాయి, ఎందుకు వచ్చిన సోవని? ఏదో ఒక నామం పర్లేదా? ఏదో ఒక బోధ పర్లేదా? ఏదో ఒక సంఘం పర్లేదా? ఏదో ఒక సేవకుడు ఎట్ట కుదురుతాడు మరి? సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము వాగ్దానములని. ఎవడు కావాలా? మూమెంట్ ఏంటి అసలు? మా పాస్టర్ గారికి పేరుకి ముందు 3 డిగ్రీలు ఉంటాయి, వెనకాల 6 ఉంటాయండి. ఏం చేసుకోవాలి? ఈ బరువుకి ఎగరనేమో రేపు పొద్దున్న. నా టెన్షన్ నాకుంది. అంబేద్కర్ చదువులో సగానికి ఉన్నాయి. మొన్న ఒకడికి ఎంత విజిటింగ్ కార్డు వేసుకొచ్చాడు. అన్న నా విజిటింగ్ కార్డు అని చూస్తూ ఓర్ని కార్డు మండిపోను. అవి చదువుతాకే ఏబీసీలు 26 అక్షరాలు అందులో ఉన్న ఎట్టకట్ట సెట్ చేశాడు. అన్ని డిగ్రీ. నాకు కొంచెం కుతూహలం ఎక్కువ కదా. ఒక్కోటి చదివితే అవన్నీ డిగ్రీలో పోడా. కంప్యూటర్ డిప్లొమా, పీజీడీసీఏ, డిటిపి. నేను సెల్ ఫోన్ రిపేరింగ్ చేసుకుని అది కూడా రాయిరా. ఇదే గొప్ప జనాలకి చూపించుకోవడానికి ఏదో పనికి మాల పేరు రాసి బోర్డు 4-5 అక్షరాలు రాసి కింద పెడితే అయ్య బాబాయ్ అనుకుంటారని. ఇవన్నీ ఎగిరే కాదురా, ఎగిరిపోతాయి. ఎగిరేదేంటి? నీ సాక్ష్యం, నీ పరిశుద్ధత, నీ విశ్వాసం అయ్యి అక్కడికి వచ్చాయి. ఎట్టంటి పాస్టర్ గారితో ఉంటే నువ్వు మహిమలోకి వెళ్తావో ఆలోచించుకో ఒకసారి. దేవునికి స్తోత్రం. రే సండే స్కూల్, రే మీకు ఇంకా టైం ఉంది, అప్పుడప్పుడే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. When there is no lighting,
ఇట్ మే బి హార్డ్, ఐ కెన్ ట్రై ఇన్ ద మార్నింగ్. ఈ రాత్రి వేళ పురుగులు ఏమైనా ఉండవచ్చును, అంత ఉండదు అక్కడ కూటం. నీవు ఉదయమునకు సిద్ధపడి సీనాయి శిఖరమును నిలుము, అంతే వెళ్ళిపోతాడు. ఇంకా లావాదేవీలు ఉండవు అక్కడ. ఏసు రక్తం ఇచ్చేయం, కంగారు పడిపోయి ప్రిపేర్ అయిపోవటమే. మళ్ళీ వెళ్తా ఒకటేలా కొడతాడు మళ్ళీ వెనక్కి వచ్చి. ఈ పర్వతం మీద ఎవరును సంచరించకూడదు, పశువులు కూడా. ఇప్పుడు ఎవరిని రానుకుని చూడొచ్చు, ఈ పశువులు ఎక్కడ ఆపేది అంటే ఎన్ని ఏర్పాట్లు చేయాలి, అన్ని ఎంత టీంని పెట్టుకో. రే కొంచెం చూడరా, ఏమి రాకుండా చూడండి, రే నువ్వు ఆగరా, నువ్వు కొంచెం చూడరు, రే బాబు రే, ఇన్ని సెట్టింగ్లు చేసి వెళ్ళాలి పైకి. అంత తమాషం కాదు, పరిగెత్తికి వెళ్ళిపోతాక కారు వేసుకొని కొండ మీదకి గిరగిర తిరిగి రోడ్డు వేసుకొని. సిద్ధముగా ఉండేవాడు దైవజనుడు. అది సీనాయి శిఖరమైన, ఉపవాస అనుభవమైన, అరణ్యపు యాత్ర అనుభవమైన, కెరీతు వాగైనా, సారేపత్తు మిద్దైనా, కరిమేలు కొండైనా, ఎక్లెసన్ రథమైనా సిద్ధంగా ఉన్నవాడు దైవజనుడు. అలాంటి దైవజను సంఘంలో సహవాసులు ఉంటే నీకేమన్నా ఉపకారం. లేకపోతే జనాభా లెక్కలే, దేవునికి స్తోత్రం, ఏముండదు. 30 లక్షలు జనాభా, కాల్బలం 6 లక్షలు, వెళ్ళింది ఇద్దరు. ఏ గుంపులో ఉంటావో ఎరిగి తెలుసుకో. ఎందుకు బ్యాచ్? ఆ దేవుని కృపను బట్టి మేము కూడా విమోచించబడ్డ 30 లక్షల కాలము. తిను మన్న తిను, ఎందుకున్నాం ఇంకా. యెహోవా సేనగా బయలుదేరేవారు 6 లక్షల మంది. ఇందులో కడకెళ్ళిన వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో పేరు ఉంటాం కదరా, ఫైనల్ లిస్ట్లో పేరు ఉండాలి. ఫస్ట్ లిస్ట్లో నిజంగా ఉంటారండి పేర్లు, అసలు కొలకొల్లాడిపోద్ది గోడ. చివరికి వచ్చేప్పటికి 1-2 పేర్లు మిగులుతాయి. మనం ఫైనల్ లిస్ట్లో ఉండాలా, ఫస్ట్ లిస్ట్లో ఉండాలా? ఫస్ట్ లిస్ట్ అంటే ఏంటి తెలుసా? బాప్టిజం పొందడం. పొలోమని పొందేస్తారు బోల్డు మంది. కాపాడుకోవద్దా రక్షణని? వస్త్రాన్ని కాపాడుకోవద్దా? పరిశుద్ధతను కాపాడుకోవద్దా? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవద్దా? ఉపదేశములో ఎదగొద్దా? పెళ్లి కుమార్తె వస్త్రం సంపాదించుకోవద్దా? అలంకరణ సంపాదించుకోవద్దా? కిరీటం సంపాదించుకోవద్దా? మామూలు ప్రోగ్రాం కాదుగా ఇది. ఆగస్టు 15కి కలెక్టర్ గారి ముందో, మంత్రి గారి ముందో పాట పాడే బ్యాండ్లో నీ పేరు ఉండాలంటేనే బేబత్వం రిహార్సల్ కావాలా? మరి దేవదూతలను పక్కన పెట్టి అక్కడ వర్షిప్ చేయాలంటే పొలోమని ఎవడు పడితే అడిగి ఇచ్చేస్తారు మైకు. దేవదూతలకును లేని దివ్యమైన సేవ అంత ఈజీగా ఆడుకొచ్చేస్తుంది. జనాలు ఏమన్నా పాస్టర్లకు ఏముందండి బోల్ డబ్బులండి, డబ్బులు వచ్చేస్తాయి. అందులో మహానుభావుడు ఎవరు రాశాడు? బాష్పశిరులలోన మునిగి బాధలను భరించు సేవ మారా వంటి సేవ, అంతేనా? మధుర మధుర చేదు 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 సేవ. అవునా? బాష్పశిరులే, డబ్బులు లేవు. శిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవ, శిలువ నిందలను భరించి శిరము మోరియు సేవ. ఒక అవార్డు ఇచ్చినట్టుగా మురిసిపోయి వస్తుందంటే ఒక నిందపడి ఈడ పనికి మలుడు ఇంత నింద వేస్తే పెద్ద అవార్డు వచ్చినట్టుగా థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా అనుకుని ఇంటికి వస్తాడంట. ఇంత మాట పడి ఆ విధవరాలు కొంపలు పడి తినకపోతే శుభ్రంగా దుఃఖలాగా విధంగా పని చేసుకోవచ్చు కదా అన్నాడు. ఏలేని చూసి ఒకడు ఆడెప్పుడు ముద్దెట్టినోడు కాదు. ఆమె ఎందుకు ఎడుతుంది? ఆయనకి ఎట్టకపోతే అదే లాస్ట్ రొట్టి. ఆయనకి ఎడితేనే కొడుకు ఏసు రక్తం చేయం. ఆమె లాజిక్ ఆమె కొంత దేవునికి స్తోత్రం. ఈడికి మటుకి ఆ విధవరాలు కొంపలు పడి తినకపోతే ఎక్కడికైనా పని చేసుకోవచ్చు కదా. పొదుగు తెరువుకు వచ్చినాడు కాదురా బాబు ఏలియా, ఆ బిడ్డను బతికించడానికి పంపించబడ్డాడు దేవుని చేత. నువ్వు ఏనాడు ముద్ద పెట్టినాడు కానీ గ్లాస్ నీళ్ళు వచ్చినాడు కాదు కానీ డైలాగుల మట్టికే నీకు ఇంటికిరా. ఊర్లో పెళ్ళి అయితే కుక్కల సందడంట. దీన్ని ఎవడు పిలవక్కర్లే కుక్కనే. టెంట్లు బడి వంటలు చేస్తుంటే చేస్తుంది ఇది. ఎవరో ప్రభుకు స్తోత్రం అన్నాడు. దైవజనుడు ఎలా ఉండాలి సార్? ఎలాంటి సంఘానికి వెళ్ళాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్తాను దేవుని బిడ్డలారా, నీవు సిద్ధపడము అనే మొక్క చెప్పాము ఇప్పుడు దాకా. రెండోది
నీతో కలిసిన సమూహమును ఈ కడవరి కాలములో ఎలాంటి దైవజనులు కావాలి తెలుసా? ఒక సమూహమును సిద్ధపరచగలిగినంత శక్తి కలిగిన అభిషేకము గల దైవజనులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో నేనైతే అని చెప్పిన వారు ఉన్నారు. బైబిల్ గ్రంథములో నేనును నా ఇంటి వారు అని చెప్పిన వారు ఉన్నారు. బైబిల్ గ్రంథములో ఒక్క డెక్క కూడా విడవబడుతూ టోటల్గా 30 లక్షలు బయటకు వస్తామని చెప్పిన వారు ఉన్నారు. రేంజ్ తేడా లేదా? నేనైతే ఒక స్థాయి, నేనును నా ఇంటి వారును, దానికన్నా టాప్ రేంజ్ ఏంటి? ఒక్క డెక్క కూడా ఎవరు పడదో మొత్తం వెళ్ళిపోతున్నాం చూసుకోన్నాడు. ఏమి స్థాయి అండి? 500 బాప్తిస్మాలు ఇచ్చి 17,000 బాప్తిస్మాలు మనం మురిచిపోతుంటే యేసు రక్తమే జయం. ఒక్క రాత్రి 30 లక్షల బాప్తిస్మాలు ఇచ్చాడంట మోషే గారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ సముద్రములోను మేఘములోను బాప్తిస్మమును పొందిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. దాదాపు 30 లక్షల మంది ప్రజానీకానికి ఒక రాత్రిలో బాప్తిస్మాలు ఇచ్చిన మహా గొప్ప దైవజనుడు మోషేను గురించి నేను జ్ఞాపకం చేస్తూ, ఒక సమూహమును సిద్ధపరచగలిగిన దైవజనులు కావాలి. గట్టిగా దశిమ్మగలి చెవులు ఒక 10 మంది ఉన్నారండి, ఇంక దేవుని గొప్పలో పర్లేదండి, మాకు కాలక్షేపణ అయిపోతుందండి. జై కాలక్షేపణ కూడా ఎవరికి కావాలి? పనికి మళ్ళీ పని. స్టీల్ ప్లాంట్ సేవకు వచ్చిన కొత్తలో మనం 22 years 21 years సెలరీకిపోతుంటే అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు కదా. మనకేంటి అవతల ఉన్నది సింహమా ఎలుగుబంట గొల్లి అయితే తెలియదు, గిరగర తిప్పిసిరేత్తం ఉంటే వచ్చు. చదువులేని దావీదు కదా. దేవునికి స్తోత్రం. టార్గెట్ కనపడితే గుమాకే మారా అది ఒకటే తెలుసు. అవత ఎలుగుబంట సింహమా గొలియాత యుద్ధం మనకు ఇన్ని ఇలాంటి దేశాలు ఎత్తే కుదరదని 6 నెలలు మీ రక్షణ అడగని చెప్తాడు. ₹1 కానుక ఇవ్వలేదు. పిల్లగాడు వచ్చి తెగ చెలరేకపోతాను అరుస్తున్నాడు. మన మీదే కేకలు ఎత్తాడు. మనం ఇచ్చే సందాలతో బతికి ఊడు ఈడు చిన్న పిల్లగాడు, ఈడు తిడితే మనం పడతామేంటారని చెప్పి మెంటలు వచ్చేసి వాళ్ళు మాట్లాడుకొని ₹1 చందా ఇవ్వకుండా కట్టడి చేస్తే కడుపు మాడి కొవ్వు కరిగి లైన్లోకి వస్తాడు. అయ్యా ఏంటయ్యా అంటాడు. కొంచెం తగ్గించుకో మరి ఎలాగే ఉంటుంది అని చెప్దాం అని వాళ్ళు మాట్లాడుకుంటే 6 months అండి. ప్రతి ఆదివారం సంఘారాధన ఆనువాయితీ మిస్ అవ్వకుండా కానుకలు వేసేవారు. ₹5, ₹2, ₹3, ₹150, ₹160 కానుక వస్తే బేబత్సం. ఏసీమాకెళ్ళి ఒక సమర్పణలో ఏమీ లేదు, మొత్తం కట్టేశారు. 6 మాసాలు. మనం ఏ రకం యేసు రక్తం ఏం చేయం వచ్చా మళ్ళా మాడిపోయేవాడిని. అప్పుడప్పుడు పాపం బాధ తట్టుకోలేక స్పిరిట్గా వచ్చి, అయ్యా వంట చేసుకోలేదు, 2 భోంచేద్దరు రండి అనేవారు. పర్లేదు బ్రదర్, నేను ఫాస్టింగ్లో ఉన్నానండి. అయ్యో ఏం కాదులే పాస్టర్ గారు రండి. అయ్యా వద్దయ్యా థ్యాంక్ యూ. మళ్ళా ఒక్కొక్కడు అప్పుడప్పుడు బండేసుకొచ్చి చూసేవాళ్ళు. స్టవ్ వెలిగించుందా ఏంటి పరిస్థితి, మనోడు గిన్నెలు కడుగున్నాయా, ప్లేట్ తడిగా ఉందా పొడిగా ఉందా, యేసు రక్తం ఏం చెయ్యం. మీరు నమ్ముతారా? నీళ్లు తాగి దాదాపు బతికేసా. ఒక ₹5 ఉంటే సెక్టర్ 2 మార్కెట్గా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి ₹5కి 2 సమోసాలు అయితే కొంతకాలం బతికా. మాడా చెయ్యట్రా యేసు రక్తం ఏం చెయ్యి, చెయ్యి ఎప్పుడు ఉంటుంది అంతే. ఈ 6 మాసాల్లో దేవుడు ఒక్కొక్కరిని రకరకాలుగా కొట్టేశాడంట, మనకు తెలియదు. ఒకరోజు అందరూ కట్టకట్టుకొచ్చి పాస్టర్ గారు మమ్మల్ని క్షమించండి ఇటు సడన్గా మాది పొరపాటే. మీరు దైవావేశం వల్ల ఖండిస్తూ గద్దిస్తూ బుద్ధి చెప్తూ తప్పుదిత్తుంటే తట్టుకోలేకపోయాం. ఇలా అయితే మా వల్ల కావాలని ఇలా ఆపేసాలని. డబ్బులు లేకపోతే, కరువు వస్తే, కష్టం వస్తే, అల్లాడిపోతే మీరే దిగి వస్తారని చూసాము. కానీ మా కుటుంబంలో దేవుని శిక్ష, దేవుని శాపాలు వస్తున్నాయి. మమ్మల్ని క్షమించండి పాస్టర్ గారు, దయచేసి దేవుని తీర్పు కోపం మా మీదకి రాకుండా చూడండి, మా కోసం ప్రార్థన చేయమని 6 నెలలు దాచేసిన అన్ని రకాల అర్పణలు మూటలు కట్టి పట్టుకొచ్చి ఇచ్చేశారు. నా జీవితంలో అన్ని డబ్బులు ఎప్పుడు చూడలేదు నేను. దేవునికి స్తోత్రం.
అన్ని డబ్బులు ఒకసారి నా లైఫ్లో ఎప్పుడు చూడాల. రక్షణ అనేది ఎక్స్పైరీ ఇన్ని డబ్బులు ఒకసారి వచ్చి ఏం చేయాలరా? దేవుని చిత్తం సార్, దేవుడు తన సేవకుని కన్నీరు చూస్తాడు కదా అని ఆడు వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. సేవలు ఒకసారి అన్ని కానుకలు ఎప్పుడు లెక్క పెట్టే పరిస్థితి నాకు రాలేదు. అప్పటికి 8 ఏళ్ళు అయింది సేవకు వచ్చి. ఇక చూసుకో, యేసు రక్తం ఇచ్చేయి, ప్రార్థన చేసి దశంభాగం తీసి పక్కన పెట్టి మొత్తం 2 నెలలకు సరిపడ సరుకులు కొనుక్కొచ్చాను. దేవునికి స్తోత్రం. స్కూటర్ వేసుకొని రవిరేసుకెళ్ళి ట్యాంక్ ఫుల్ చేసుకొచ్చాను. బండి నిండా ఉంటే మనం తినపని ఎక్కడ ప్రార్థనకి వెళ్ళొచ్చు వాడిని కాకైతే. హల్లెలూయా, హల్లెలూయా. బండిలో పెట్రోల్ లేక నడిచి వెళ్ళిపోతుంటే సెక్టర్ 5కి సెక్టర్ 2కి తిరిగేస్తుంటే, ఏంటి సార్ ఈ మధ్య బండి వాడతలేదంటే, ఒబేసిటీ కదండి తగ్గించుకుందామని. విషయం తగ్గిపోయిందని కాదు, దేవునికి స్తోత్రం. చిచ్చి, ఆకలి ఎత్తే సింహం గడ్డి మేయిదిరా, అట్ట ఆకలితో చచ్చుద్ది అవసరమైతే రక్తం చేయి. స్తోత్రం చెప్పరే. తిండి గతి లేక కరువు వచ్చి పిల్లలకి ముద్దెట్టుకునే కెపాసిటీ లేక దేశంలో కరువు వచ్చి ఐగుప్తుకు వలస వచ్చాడు పిల్లల్ని పోషించుకుంటాక యాకోబు. అన్యదా శరణో నాస్తి త్వమేవ శరణం మమ రాజా. పిల్లలకి అడిగిన వాడిని మరొక దిక్కులేదు. మహాప్రభు నీ పంచన పడి ఉంటాను, కాసిన గింజలు పెట్టించు మహాప్రభు అని దండం పెట్టాలి, సాష్టాంగ పడాలా. సర్లేదే చూడరా అనాలి ఫరో. కానీ సీన్ రివర్స్. అక్కడ యాకోబు వచ్చి నిలబడితే ఫరో తల వంచి నమస్కరించగా యాకోబు చేతులెత్తి ఫరోను దీవించాడు. ప్రపంచాన్ని తిండేటోడు ఆడు పిల్లలకి అన్నం పెట్టుకోలేకపోతుంది పెద్ద మనిషి ఇతడు. ఇతడేమో గాడ్ బ్లెస్ యూ ఫరో, గాడ్ బ్లెస్ యూ అంటే థ్యాంక్ యూ అన్నాడు. కడుపులో తిండి లేకపోయినా ఏసు రక్తం వేజ్జేయం, ₹10 డబ్బు లేకపోయినా ఏసు రక్తం వేజ్జేయం. పిల్లలకి తిండెట్టుకోలేకపోయినా చెయ్యాలనుకుంటుంది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మరి ఆ దేవుని కృపను బట్టి మరి హల్లెలూయా. మారు మనిషి పొందిన మట్టికి స్తోత్రం చెప్పండి. ఈసారి పెరిగారయ్యో. నా బాధ మీకైనా అర్థమైందా? అడచొత్తారా? అర్థమైందా? ఎలాంటి సేవకుడు అని తెలుసా? ఒక సమూహమును రాక్కడకు సిద్ధపరిచే దైవజనుడు కావాలి. ఏమని 10 కుటుంబాలు ఉన్నాయి, కాలు చేపనైపోయింది అడద్దా పనికి మళ్ళీ పని అంటే చిన్న సంఘాలను వద్దంటున్నానా, చిన్న కాపర్లు వద్దంటున్నానా? కాదు, నాకు సరిపోతుంది కాబట్టి సేవ వద్దనేవాడు. నేను బతుకుతున్నాను కాబట్టి ప్రయాస పడను అనేవాడు. తిండి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక పర్వాలేదు అలా ఆ రకమడద్దు. ఎవడు కావాలి? ఒక సమూహమును ప్రభు రాకడికి. సింపుల్ చెప్తానండి, దైవజనుడు రేంజ్ అంటే ఎలా ఉండాలంటే పెద్ద పెద్దలతో పూసుకొని ఫోటోలు దిగి దండేసుకొని గజమాలు వేసుకొని పెద్ద ఫోటో పెట్టుకొని అక్కడ కూర్చొని ఇంకేముంది రేపొద్దున అగరొత్తి పెడతాం అక్కడ. అంతేగా ఎన్ని ఫోటోలు పెడితే ఉపకారం ఏంటారు? లాస్ట్లో గ్లాసులో బియ్యం అగరొత్తు. ఇంటికిరా ఈ ఫోటోలు పిచ్చి. ఈ రోడ్డు మీద ఈ భవనం దగ్గర ఆ భవనం దగ్గర శిలాఫలకం మీద పేర్లు చూసి అనే నాకు కూడా ఎప్పటికైనా శిలాఫలకం మీద పేరు కావాలి ఉన్నాడు. దానికి ప్రయాసం ఏముందిరా, చచ్చిపోతే ఎలాగో పెడతాగా, రాయి మీద చెక్కించం పేరు. దానికోసం టార్గెట్ ఏముందిరా, ఎవడెప్పుడు ఎందుకు చచ్చిపోయినా సరే పెడతాం అక్కడ. నేను ముందు చచ్చిపోయినా నువ్వు పెట్టు, నువ్వు చచ్చిపోకుండా నేను పెడతాను రాయి. దాని పెద్ద లాజిక్ ఏముంది అన్న? నువ్వు ప్రతిదీ ఇలాగా. మరి దేవుని చిత్తంలో లేని సొల్లు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఎలాగైనా శిలాఫలకం మీద పేరు ఎక్కాలి. అదేం పిచ్చిరా? ఎవని పేరైనను గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయబడి అది చూసుకోరా. దేవుని సముఖ జీవ కవిలేలో నీ పేరున్నదా, నీ పేరున్నదా, అది చూసుకో. శిలాఫలకం పనికి మళ్ళీ పని.
ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తే, దైవజనులకు విరోధంగా మాట్లాడితే, దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తే, దేవుని చిత్తానికి అసమ్మతి స్వరాన్ని వినిపిస్తే ప్రభు అన్నాడు మోషే అహరోనులను పిలిచి, నానా మీరు ఒక్కసారి పక్కకు జరగండి, ఒక్క దెబ్బలో ఇళ్ళని చంపేతానన్నాడు కదండి. 11 సంఖ్య 14 16 మీరు జరగండి, దెబ్బ చంపేతాను అన్నాడు. అప్పుడు మనోళ్ళు ఏమన్నారు? మనోళ్ళు అంటే ఎవరు? మనం బతికించిన కాపాడు వాళ్ళు దైవజనులు, దేవునికి స్తోత్రం. మోషే అహరోనులు ఏమన్నా తెలుసా? అయ్యా ప్లీజ్ అయ్యా, అయ్యా అయ్యా నువ్వు పక్కకు జరగాలని చంపేస్తాను. ఎంతమంది వాళ్ళు? 25-30 లక్షల మంది. 25-30 లక్షల మంది జనాభాకి ఎంతమంది అడ్డుపడుతున్నారు? నేను అంటాను, వీళ్ళిద్దరూ ఎంత పెద్ద ప్రాకారం అయ్యారు తెలుసా? దగ్గర 30 లక్షల మంది మీదకి దేవుని కోపం, దేవుని తీర్పు, ఉగ్రత రాకుండా ఇద్దరు మనుషులు ఆపేయగలుగుతారు. అద్దెర బతుకంటే దేవునికి స్తోత్రం కలుగును. మీకు ఇంకో రూట్లో చెప్పనా? పక్కకి జరగాలని చంపేస్తాను అంటే ఏంటి? మన వాళ్ళు పక్కకు సరిపోతే ఉగ్రత పంపడం కుదరదు. నేను జరగను అంటే ఉగ్రత ఆపాలి. ఆ ఉగ్రతలు మోసుకొచ్చే పాత్రలు దూతలు వేరే ఉంటారు, వాళ్ళు రెడీగా ఉన్నారు గిన్నెలు పెట్టుకొని. ఆగండ్రా మోసే ఉన్నాడు. ప్రభా వేసేయమంటావా? ఉండరా, అక్కడ ఉన్నాడు. అక్కడ వీళ్ళిద్దరు కదలకపోతే ఉగ్రత ఆగాలి సార్. నేను అంటున్నాను, ఎంత పెద్ద దైవజనులు అయ్యారు. రాజులతో అధికారులతో కూర్చొని టిఫిన్లు చేశారకమా, మంత్రులతో భేటీయా? అరగా తనకి మళ్ళీ లెక్క. ఈ లోకంలో విలువైంది దేవుని దృష్టికి ఎందుకు సార్? ఎలాంటి వాళ్ళు తెలుసా వీళ్ళు? దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని కోపం రాకుండా తెగులు అడ్డుపడే ఒక మహాప్రాకారమై 30-25 లక్షల మందిని కాపాడుతాడు. ఒక సమూహమును కాపాడే జనం, ఒక సమూహమును విమోచించే సేవకుడు, ఒక సమూహమును సిద్ధపరచగలిగిన సేవకుడు. రోజు ఫరో దగ్గరికి వెళ్తున్నాడు, బేరసారాలు అవుతున్నాయి, మాటలు అవుతున్నాయి. మిరియాము, అహరోను, మోషే వీళ్ళు ఎంత సిద్ధపరిచారు జనాన్ని అంటే, ఒక రోజున రై వచ్చేయండి రండి 5 నిమిషాలు అందరూ పెట్టుకొచ్చారు. ఎంతమంది మాట్లాడరా? ఎంతమంది? ఊరు మీ మౌనం పడుకొని ఇప్పుడు 50 సార్లు చెప్పా 25-30 లక్షలు జనం ఉంటారని. ఏ లెక్కన? యెహోవా సేనగా బయలుదేరే కాల్బలమే 6 లక్షల చిల్లర. ఇందులో లేవీలు ఉండరు. 6 లక్షలు ప్లస్ లేవీలు ప్లస్ ఈ 6 లక్షల వాళ్ళకి భార్యలు, పిల్లలు, తల్లులు, తండ్రులు, మొక్క, ముసలి, బేద, బిక్కి, యేసు రక్తమే జయం. ఈజీగా 25-30 లక్షల జనం అండి. ఇంతమందిని విడిపించగలవారు, ఇంతమందిని నడిపించగలవారు, ఇంతమంది మీదకి దేవుని కోపం రాకుండా అడ్డుపడగలిగిన వారు, ఇంతమందిని ఒక్క చిటికేస్తే బయటకు వచ్చి అంతగా సిద్ధపరిచిన వారు. మా జనాల్ని పోనేమని యెహోవా సెలవు పద్దాకెట్రా, నేను పంపను రా, ఇలా అతలకెళ్ళు. ఫరో ఒప్పుకోలేదు. ప్రార్థన చేయండి. మళ్ళీ పొద్దున్న వెళ్తున్నాడు. వీళ్ళు ఎప్పుడు సర్దేశారండి? తెల్లవారుజాము 4 గంటలకు ట్రైన్ అంటే మనకు నిద్రటది 4ంటికి, 1 గంటకి బయలుదేరిపోవాలా, 3ంటికల్లా స్టేషన్కి వెళ్ళిపోవాలా. అల్ల కళ్ళలో ఇంట్లో అందరూ 30 లక్షల మంది, అందులో పసివారు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. ఎప్పుడు సర్దేశారు సార్? ఒక సమూహమును సిద్ధపరచగలిగిన అభిషేకం. మిరియాం 90 years లేడీ కీలకత పట్టుకొని అట్ట పదం కలిపితే 30 లక్షల మంది నాట్యం ఆడారంటే అంత ఈజీయా? ఒకసారి ఆరాధన నడిపించుడు తెలుస్తుంది. 10 మందిని 10 మందిని ఆరాధన నడిపించుడు. చప్పలు కొట్టాలి, నోరు తెరవాలి, స్వరం ఎత్తాలి, ఎంత అరితే కానీ తెమలదు వర్షిప్లో. పోను వదిలేద్దు కదా. ఒక 100 మందిని వర్షిప్ నడిపించడం ఎంత కష్టమండి. అలాంటిది 30 లక్షల మందిని మిరియాము యెహోవా నా బలమా అనేపాటికి అందరు కథం కలిపి నాట్యం మొదలెట్టారంట. ఎంత మరి అదే మరి దేవునామకు స్తోత్రం కలుగునగాక. సెల్ ఫోన్ మోకట మహాపాపం, వేదిక మీదే ఒకట మరీ ఘోర నేరం. మరినట్టుగా ఉండకుండా మన్నమ్మ మింగి వేసిన యేసుక్రీస్తు నామంలో స్తోత్రం అన్నారా అందరూ? ఎలాంటి దైవజనుడు కావాలి మనకి?
ఒక సమూహమును సిద్ధపరచగలిగిన అభిషేకము కలిగిన దైవజనం. ఆమేన్, ఆమేన్. మూడో మాట, కావలిగా ఉండ. మనల్ని కాచుకునేవాడు కావాలి. జపనే శాస్త్రి గారు వాక్యం భలే చెప్పాడు. కానీ మిమ్మల్ని కాయను నేను, మీ కాపరే కాస్తాడు. బుర్ర బుద్ధి లేకుండా ఫాలో అవటం కాదు. వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని గౌరవించండి, వాక్యాన్ని పాటించండి, చాలా అంతవరకు. ఇంకో ₹1,00,00,000 మాట చెప్తాను. పొద్దున వచ్చి అన్నాడు, చెయ్యి అన్నా మీ ఫాలో ఉందన్న. అడిగుడంట. నేను అన్నాను, మరి ఎప్పుడు యేసుప్రభు ఫాలోవర్ అవుతావురా నువ్వు అన్నాడు. అన్నా నువ్వు సంతోషపడతావు అనుకుంటే నేను సంతోషపడను, నేను సంతోషపెట్టను. పిచ్చి మాటలు మాట్లాడు. ఎలా 30 సంవత్సరాల రోడ్డెక్కి ఈ పొగ ఎత్తే పడిపోయే బెచ్చి కాదు ఇక్కడ. ఎలా స్తోత్రం చెప్పరా. కొత్తగా రోడ్డు ఎక్కిన బ్యాచ్ కాదురా. 30 సంవత్సరాలు మొన్న కూటమి పెట్టుకున్నాను, 7 గంటలు ప్రార్థన చేసుకున్నాం. ఫాలోవర్ అంటాడా? దేనికి ఫాలోవరు? ఆ ఛానల్కి సబ్స్క్రైబ్, ఆ ఫేస్బుక్ పేజీకి. మరి ఇలాగే వైరాగ్యంతో ఉంటావా? ఇలాగే లాభాపేక్షలను పని చేస్తావా? ఇలాగే రోజుకో 9 గంటలు ఉంటావా? కుటుంబంతో ఇంటి దగ్గర అసలు సమయం గడపకుండా జీవితం అంతా సేవలో ఉంటావా? ఆ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బ్రదర్. చూస్తుంటే అర్థమవుతుంది నీ మూమెంట్ అంటే. ఊరుకో. నీలాగే సైనికులు అనుకుంటే మరి దేశం ఎప్పుడో పోను. కుటుంబము చాలా ప్రాముఖ్యమైంది. మా సైనికులు కూడా అదే డైలాగ్ కొడితే ఆపదలు నన్ను అని కూర్చోవాలి. వాళ్ళు ప్రాణాలకి తెగించి నిద్ర నిప్పులు మానేసి అక్కడ బోర్డర్లో ఉండబట్టి తిని పడుకుంటున్నాం ఇక్కడ మనం. సేవకుడు అలాంటాడు కదా. కావలి ఉండద్దా? తన ప్రజల్ని కాపాడుకోవద్దా? లేవియ కాండంలో ఏమో నిర్గమ కాండంలో నిర్గమ 31లో ఏమన్నాడు తెలిసిన? సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యాజకుడు నూనె తీయవలెను. మీరు ఇంకెప్పుడు పడుకోవాలి? సాయంకాలం మొదలు ఉదయం దాకా తైలం తీయాలంట. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు రొట్టెలు సవరించవాలను. మరి ఇంకెప్పుడు రెస్ట్? ఒక యాజకుడు వంతు ఉంటుందిగా, ఆ డ్యూటీలో ఉన్నంతగా ఇంక నిద్రపోవటం ఉండదు. పగలత్తమని దీపం మారిపోకుండా చూసుకోండి, బలిపీఠ మారిపోకుండా చూసుకోవాలి, ఇటు దూపం మాకుండా చూసుకోవాలి, ఇటు రొట్టెలు సవరిస్తూ ఉండాలి. సాయంకాలం అయ్యాక ఎన్ని అట్టబెట్టి తెల్లవార్లు మళ్ళీ నూనె తీసే పనులు ఉండాలి ఒలివల గింజల్లో నుంచి. మెలకువ కలిగిన వాడు సేవకుడు, భారం కలిగినవాడు సేవకుడు, త్యాగం చేసేవాడు సేవకుడు, నిద్రాహారాలు మానేవాడు సేవకుడు, ప్రయాసపడేవాడు సేవకుడు, కావలి ఉండగలిగినవాడు. మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తాను మా సంఘానికి సంబంధించి. నేను ఆదివారం తప్ప ఎప్పుడు సంఘంలో కనపడ్డాను. గృహ కూడికలని, గృహ దర్శనాలని. ఆదివారం వెళ్ళిపోతే మళ్ళీ ఆదివారం దాకా కనపడ్డాను. మా పాస్టర్ గారు చాలా బిజీ, మా పాస్టర్ గారు చాలా బిజీ, మా పాస్టర్ గారు చాలా బిజీ. మా విశ్వాసాలందరూ చెప్పే మాట అదే. మా చిన్న పాస్టర్ గారు ఉన్నాడు, ఆడు కూడా కరెక్ట్గా నవ్వుతున్నాడు. మీరు అడగండి. ఇప్పుడు ఆడు అడగ సాక్ష్యం మా బ్యాచ్ అంతా ఇక్కడ ఉంది, అడగండి. ఇన్ని 100 మంది విశ్వాసుల్లో, ఇన్ని 3 సంఘాల్లో, సిటీల్లో, 4 ఆరాధనల్లో, ఇన్ని 100 కుటుంబాల్లో ఎప్పుడు ఊర్లో ఉండగా ఆదివారం తప్ప. మా సంఘములో ఎవరికైనా బాగోలేకపోతే, బలహీనంగా ఉంటే, ఇబ్బందులు ఉంటే నేను దర్శించని వ్యక్తి కానీ కుటుంబం కానీ ఏదన్నా ఉందా? మాట్లాడతారు ఇప్పుడు. మరి ఇందాక దాకా గట్టిగా మాట్లాడావు. అదే దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడైనా ఎవరికైనా బాగాలేదా, ఎవరికైనా తిప్పలు వచ్చిందా, ఎవరికైనా కష్టం వచ్చిందా, అది పోలీస్ స్టేషన్ అయినా, హాస్పిటల్ అయినా, మార్చురీ అయినా ఫస్ట్ అక్కడ కనపడే జపన్యాయే. వీడికి ఎప్పుడు ఖాళీ ఉంటుంది అంతే. ఎందుకని? కావలి ఉంటామండి. మన గోరక ఊళ్ళగా రాత్రులు వీధులాంటి తిరుగుతా విజులు కొట్టం. కానీ దేవునికి స్తోత్రం, మోకాళ్ళ మీద పడి వాళ్ళకి ప్రాణాత్మ దేహాలని కాచుకున్నాం. అందరూ ఆదిపరిచి నిద్రపోతే సేవకుడి చేతులెత్తి, ప్రభువా నీ బిడ్డల్ని ప్రభువా నిద్రించు రాత్రి సమయమునందు నిత్యము నా ఆత్మ మేలుకొని నా తలుపు నొద్ద నిలచియున్న ప్రియుని చేరెదను. తెలుసా? నా ప్రియ యేసునిపై ఆనుకొని
అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. నా ప్రియ యేసునిపై ఆనుకోని. హల్లెలూయా. ఎలాంటి సేవకుని కలిగి ఉండాలండి? ఏదో చర్చికి వెళ్ళిపోతాం, ఏదో అలవాటు అయిపోయింది. మారాయ్, ప్రభువు అక్కడ సమీపంగా ఉంది. కాలయాపన వద్దో, కాలక్షేపాన్ని వద్దో. ఎప్పుడు దేవుని పిలుపుకు సిద్ధపడి ఉండే దైవజనుడు కావాలి. ఒక గుంపును పోగేసుకొని తిరిగేవాడు కాదు, ఒక సమూహమును ప్రభు రాకడకు సిద్ధపరచగలిగిన దైవజనుడు అయి ఉండాలి. తనకు అప్పగించబడ్డ ప్రజలను కావలి ఉండి కాచుకునే దైవజనుడు. యోర్దాను అవతల ఒడ్డుకి ఎక్కాల్సిన మూమెంట్లో మందసాన్ని మోస్తున్న యాజకులు ఎక్కడ ఉండాలి? యోర్దాను మధ్యలో నిలబడిపోవాలి. తనకు అప్పగించబడ్డ చిట్ట చివరి ఆత్మ కూడా క్షేమంగా ఒడ్డెక్కాలి. అప్పుడు దాకా మధ్యలో భుజం నలిగిపోతున్న, నడుము సలు పెడుతున్న, కాళ్ళు దిగిపోతున్న నిలబడి ఉండాలి. ఇతనే గబగబా ఒడ్డెక్కాలంటే ఎక్కేయచ్చు. ఇతను ఎక్కాడో మళ్ళీ ఎవరితో కలిసిపోద్ది, జనం చచ్చిపోతారే. తాను మెల్లిగా ఒక ఒడ్డెక్కిపోయి తన బిడ్డలను ఒడ్డెక్కించుకొని అన్నీ జాగ్రత్తగా. వాడు వ్యాపారి. తను మధ్యలో ఆగిపోయి తన బిడ్డల్ని ఒడ్డెక్కించేవాడు సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మన దైవజనులందరూ అలాంటి వారై ఉండాలని, అలాంటి దైవజనులను మీరు కలిగి ఉండాలని, అందరూ కలిసి ప్రభు రాకడికి సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలో ముగిస్తున్నాను. కృపగల దేవుని ఆత్మ ఇలాంటి ఉపదేశములో రాకడ సిద్ధపాటులో మనందరినీ కాపాడునుగాక.